ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుచానూరు తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. గురువారం తిరుచానూరు పంచాయతీలోని పలు కాలనీల్లో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుచానూరు పంచాయతీ పూర్తిగా అధ్వానంగా తయారైందన్నారు. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పులివర్తి నాని, ప్రసాద్ రావులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, సాల్మాన్ రాజు, దామినేడి రమేష్, కలీం, మునిరత్నం రెడ్డి, రాజేంద్ర, మురళి, నీలకంఠం, జనసేన అభ్యర్థి వెంకట్రాయల్, బీజేపీ అభ్యర్థి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా ఓటేస్తామని కూడా మాకు భరోసా ఇస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిదినం రోజు 6 గంటల నుంచి 8:30 వరకు కూడా తిరుచానూరు మొత్తం డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. అందరం తిరుచానూరులో నాయకులు అందరూ కలిసి మేము అందరం సంఘటితంగా చేయడం జరుగుతుంది. తిరుచానూరులో అభివృద్ధి, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురై ఉన్నాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈరోజు తిరుచానూరులో గంజాయి వీధి వీధికి దొరుకుతూ ఉంది. కానీ దాన్ని కంట్రోల్ చేసే నాదురే లేకపోయా. అది అందరికీ తెలిసినా కూడా ఎవరు కంట్రోల్ చేయని యువత పాడైపోతూ ఉంది. ఈ గంజాయి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుచానూరు ఏమైపోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. అందుకోసం అందరూ కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీని, అలాగే బీజేపీ, జనసేన బలపరిచిన నాని గారిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుచానూరు ప్రజలందరినీ కూడా ఈరోజు శ్రీహరి కొలువు నగర్, అలాగే రంగనాథ రోడ్డు కూడా మేమందరం క్యాన్వాస్ చేయడం జరిగింది.